అందరికీ నమస్కారం. టీవీ సినీ యాక్టర్ జయవాహిని గారు ఇక లేరు. ఆమె బుధవారం తెల్లవారుజామున కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతూ మరణించారు. ఆమె గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. జయవాహిని గారు విజయనగరంకి చెందిన వ్యక్తి. అయితే ఆమె చిన్నప్పటి నుంచి నాటకాలపై ఎంతో ఆసక్తి కనబరిచేవారు. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఏఎన్ఆర్, ఎన్టీఆర్ సినిమాలను ఎంతో ఇష్టంగా వదలకుండా చూసేవారు. కంటిన్యూస్గా ఆమె ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఆ సినిమాలకు తప్పకుండా వెళ్ళి చూడడం జరిగేది. అయితే ఆమె చదువుకున్న రోజుల్లో ఒకసారి వాళ్ళ స్కూల్ యాజమాన్యం బడిపంతులు సినిమాను టూరింగ్ టాకీస్లో ప్రదర్శించడం జరిగింది. అయితే ఆమె ఆ సినిమా ఎంతో ఇష్టంగా చూసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి సినిమాల్లో మనం నటించినట్లయితే మనకు ఇంత గౌరవం దక్కుతుందా అని అప్పుడే ఆమె సినిమాల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అయితే అలా ఉండగా ఇంటర్ పూర్తయిన తర్వాత తనలోని ఇష్టాన్ని తన తండ్రికి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ నాన్నగారు ససేమీరా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆడపిల్లలు సినిమా ఫీల్డ్కు సెట్ కారని ఆయన ఉద్దేశం. అప్పట్లో కొన్ని కారణాల వల్ల కూడా ఎవరు కూడా సినిమాల్లో పంపించాలంటే భయపడేవాళ్ళు. అయితే అలాగా ఆమె వాళ్ళ నాన్నగారిని ఒక 6 నెలల వరకు పదే అడగడంతో చివరికి వాళ్ళ నాన్నగారు కొన్ని కండిషన్లతో ఒప్పుకోవడం జరిగింది. అయితే వాళ్ళ నాన్నగారు ఒప్పుకోవడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఒకసారి విశాఖపట్నంకి కోడి రామకృష్ణ గారు షూటింగ్ నిమిత్తం వస్తున్నారని తెలుసుకున్న ఆవిడ ఆయన్ను కలవడానికి వెళ్ళారు. అయితే కోడి రామకృష్ణ గారు అసిస్టెంట్లు ఒక 3 రోజుల వరకు ఆయన్ని కలిసే అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే అప్పట్లో కోడి రామకృష్ణ గారు చాలా బిజీగా ఉండేవారు. అయితే ఆఖరికి కోడి రామకృష్ణ గారు ఆమెకు కలిసే అవకాశాన్ని ఇచ్చారు. ఆమెలోని ఆసక్తిని గమనించిన కోడి రామకృష్ణ గారు మద్రాసు వస్తే నీకు అవకాశం కల్పించే దిశగా నేను ప్రయత్నాలు చేస్తాను అని చెప్పగా ఆమె ఎంతో ఆనందపడి కొన్ని రోజుల తర్వాత మద్రాసుకు వెళ్ళడం జరిగింది. అయితే కోడి రామకృష్ణ గారు లేడీ బాస్ అన్న సినిమాలో ఆమెకు సైడ్ క్యారెక్టర్ నటించే అవకాశం ఆమెకు కల్పించారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అలాగే ఆవిడ అక్కడే ఉండి ప్రయత్నిస్తూ అలా ఉండగా కొన్నాళ్ళకు తల్లిదండ్రులు కూడా అవకాశాలు లేకపోతే అక్కడ ఉండొద్దమ్మా, విజయనగరం తిరిగి వచ్చేయమని చెప్పారు. అయితే నేను ఎప్పటికీ కూడా రాను, ఇక్కడే ఉండి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటాను, సక్సెస్ సాధించిన తర్వాతే వస్తానని చెప్ప అయితే నిజానికి ఈమె హీరోయిన్ అవ్వాలని మద్రాసుకు బయలుదేరి వెళ్ళింది. అయితే అక్కడ అన్నీ కూడా సైడ్ క్యారెక్టర్లు చేసే అవకాశమే వస్తూ ఉండడంతో ఎంతో కుమిలిపోయేవారు. అయితే అలా ఉండగా అక్కడ పెద్దలు, సినీ పెద్దలు, అలాగే స్నేహితులు ఈవిడకు నువ్వు ఇలా సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ఉంటే సినిమా హీరోయిన్ చేసే అవకాశం చాలా తక్కువగా వస్తాయి అని చెప్పడంతో ఎంతో నిరాశకు గురయ్యారు. అయితే అలా ఉండగా సినీ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే హీరోయిన్ అవకాశాలు ఒక దశలో వచ్చినా సరే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసే దానికి ఆవిడ ఒప్పుకొని అడ్వాన్స్ తీసుకోవడంతో ఆ అవకాశం కూడా చేజారిపోయింది. అలా ఉండగా సినీ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత సీరియల్స్లో నటించే అవకాశం ఈవిడను వెతుక్కుంటూ వచ్చింది. అయితే అప్పట్లో ఆవిడ సీరియల్లో నటించడం ప్రారంభించారు. అమ్మ సీరియల్, అలాగే నిన్నే పిల్లడితో సీరియల్, ఇలా ఎన్నో 30కి పైగా సీరియల్లో ఆవిడ నటించారు. నెగిటివ్ రోల్స్ ఉన్న క్యారెక్టర్లు ఆవిడ ఎక్కువగా చేయడంతో ప్రేక్షకుల ఆదరణ ఎంతగానో ఆవిడ పొందారు. అలా ఉండగా మద్రాసులో ఒక ఇల్లు కూడా కొనుక్కోవడం జరిగింది. అయితే కొన్నాళ్లకు సినీ పరిశ్రమ హైదరాబాద్కు షిఫ్ట్ కావడంతో ఆమె కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి మణికొండలో ఒక ఫ్లాట్ను తీసుకోవడం జరిగింది. అయితే ఆమె తెలుగు సినిమాల్లోని తెలుగు సీరియల్లో కాకుండా తమిళంలోనూ కూడా ఆమె నటించడం గమనార్హం. అయితే అలా ఉండగా సినిమా అవకాశాలు, సీరియల్ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. మొన్న ఈ మధ్యకాలంలో ఆమె క్యాన్సర్ బారిన పడడంతో ఎంతో కృంగిపోయారు. అయితే నేను మళ్ళీ తిరిగి సినిమాల్లో నటిస్తాను అనే దృఢ సంకల్పంతో మాత్రం ఆవిడ ఎప్పుడూ ఉండేవారని కరాటి కళ్యాణి గారు అన్నారు. అయితే ఈమె క్యాన్సర్తో బాధపడుతున్న విషయం ఎవరికి కూడా తెలిసేది కాదు. అయితే కరాటి కళ్యాణి గారు చొరవ తీసుకొని ఈమె క్యాన్సర్తో బాధపడుతున్నారని ఒక పోస్ట్ను వీడియో అప్లోడ్ చేయడంతో ఈ విషయం బయటపడింది. అయితే ఎంతోమంది ఈవిడకు సహాయం చేశారు. అయితే సినీ పరిశ్రమ పెద్దగా స్పందించలేదని చెప్పాలి. ఎందుకంటే
ఆవిడ మా అసోసియేషన్లో సభ్యత్వం పొంది లేరు, అందువలన ఈమెకు సహాయం అంది ఉండదు అన్న వాదన కూడా ఒకవైపు ఉంది. అయితే ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి. ఎందుకంటే సినీ పరిశ్రమ ఒక సినిమాకు ఒక్కొక్క హీరో కూడా 150 కోట్లు 100 కోట్లు తీసుకుంటున్నారు. అంతేకాకుండా 300 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు 1500 కోట్లు సినిమా కలెక్ట్ చేసింది అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇలాంటి చిన్న ఆర్టిస్టులు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎవరు కూడా సరిగా స్పందించలేదని చెప్పాలి. ఎందుకంటే కేవలం 35 లక్షల కోసం ఈవిడ ఊపిరి ఆగిపోయింది. అప్పట్లో దాసరి నారాయణరావు గారు అప్పుడున్న ప్రభుత్వాలు మీకు భూములు అవి ఇస్తాము, స్టూడియోలు కట్టుకొని సినీ పరిశ్రమను అభివృద్ధి చేయండి అని చెప్పగా ఆయన ఇప్పటికే మేము బాగా నిలదొక్కుని డబ్బులు అవి సంపాదించుకొని ఉన్నాము, సినీ ఫీల్డ్లో ఉన్న పేద కార్మికులకు అలాగే పేదవాళ్లకు మీరు సహాయం చేయండి, వాళ్ళు అభ్యున్నతికి మీరు పాటుపడండి అని ఆయన అనడం జరిగింది. అయితే సినీ పరిశ్రమ వాళ్ళు అలాగే ప్రభుత్వాలు కలిసి ఇలా చిన్న చిన్న కళాకారులు అనారోగ్యంతో ఎప్పుడు కూడా మరణించకుండా, ఎవరిని కూడా సైన్ కోరే అవకాశం ఉండకుండా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని వ్యాధులకు అందులో న్యాయం చేసే విధంగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కట్టించగలిగితే ఇలాంటి చిన్న చిన్న కళాకారులు ప్రాణాలు పోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. అయితే నాది ఒక చిన్న విన్నపం. ప్రతి ఏటా కూడా కొన్ని లక్షల సంఖ్యలో బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోతున్నారు. ఆడవాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి కేవలం ఒక్కసారైనా సరే క్యాన్సర్ టెస్ట్ చేయించుకుంటే మంచిదని నా అభిప్రాయం. అయితే కొన్ని టెస్టులు చేయించుకోవడం ద్వారా మన మనిషిలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా అన్న విషయం తెలుస్తుంది. అయితే ముందుగా కనుక్కోగలిగితేనే క్యాన్సర్ నివారించవచ్చు. లాస్ట్ స్టేజ్లో 4th స్టేజ్లో ఉన్న పరిస్థితులు వచ్చినట్లయితే ఆ మనిషి బ్రతకడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరికీ నమస్కారం.